హలో ఆల్, వెల్కమ్ టు చిత్ర టీచర్స్. సో ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే సెక్స్ ఆర్ జెండర్ డిటర్మినేషన్. ఇది నేర్చుకోవడానికి మనకి 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మనకి మేల్ ఆర్ ఫీమేల్ అని ఎలా తెలుస్తుంది. సెకండ్ రీజన్ ఏంటి అంటే ఈ మేల్ ఆర్ ఫీమేల్ని డిటర్మైన్ చేసేది ఎవరు, మేలా లేకపోతే ఫీమేలా. సో దీనికన్నా ముందు, ఈ టాపిక్ నేర్చుకునే దానికన్నా ముందు ఫస్ట్ మనం ఒక బ్యాక్ స్టోరీకి వెళ్దాం. అప్పటి కాలంలో ఎర్లియర్ టైమ్స్లో మనకి మెయిన్ రీజన్ ఏంటిది అంటే ఒక బేబీ గర్ల్ పుట్టడానికి ఆర్ బేబీ బాయ్ పుట్టడానికి మొత్తం ఫీమేల్ మీదనే వేసేటోళ్ళు అన్నమాట. సో మనం అది నిజమా కాదా ఈ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ఏంటి అంటే అసలు మనకి క్రోమోజోమ్స్ అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం. క్రోమోజోమ్స్ అనేది మేడప్ ఆఫ్ DNA and proteins combinedly made chromosomes అన్నమాట. అండ్ క్రోమోజోమ్స్ క్యారీస్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. సో DNA ఉంది అంటేనే మనకు అర్థమైపోతుంది DNA క్యారీస్ అ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, సో దాట్ క్రోమోజోమ్స్ ఆర్ ఆల్సో క్యారింగ్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే అసలు క్రోమోజోమ్స్ ఏడుంటాయి. హ్యూమన్ సెల్ ఉంటుంది కదా, మనకి ప్రతి హ్యూమన్ సెల్లో మనకి 23 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో మనకి 23 పేర్ అంటేనే అర్థమవుతుంది, పేర్ అంటే 2 కదా, అలాంటివి 23 ఉంటాయి. సో 23 + 23 మనకి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 23 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో మనకి 23 పేర్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయా అంటే నో. 23 పేర్స్లో 22 పేర్స్ని ఒకలాగా కేటగరైజ్ చేశారు అండ్ 1 పేర్ని ఇంకొకలా కేటగరైజ్ చేశారు. 22 పేర్స్నేమో ఆటోజోమ్స్గా అండ్ 1 పేర్నేమో సెక్స్ క్రోమోజోమ్స్గా. ఎందుకు అంటే 22 పేర్స్ అంటే ఫీమేల్లో మేల్లో 22 పేర్స్ అనేవి సేమ్గా ఉంటాయంట. సో సేమ్ ఇన్ బోత్, దోస్ ఆర్ కాల్డ్ ఆటోజోమ్స్. మరి ఒక్క పేర్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుందంట, దట్ ఈజ్ వాట్ సెక్స్ క్రోమోజోమ్ ఈస్. సో సెక్స్ క్రోమోజోమ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే వాటిని 2 టైప్స్గా డిఫరెన్షియేట్ చేశారు, ఒకటి ఆటోజోమ్స్గా అండ్ ఇంకొకటి సెక్స్ క్రోమోజోమ్స్గా. అండ్ నెక్స్ట్ మనం ఆటోజోమ్స్ అంటే ఏం తెలుసుకున్నాం, దే ఆర్ సేమ్ ఇన్ బోత్ ఫీమేల్ అండ్ మేల్ అని అనుకున్నాం కదా. మరి దెన్ వాట్ ఆర్ సెక్స్ క్రోమోజోమ్స్ అండ్ వై దే ఆర్ డిఫరెంట్. సో సెక్స్ క్రోమోజోమ్స్లో ఫీమేల్లో ఒకలాగా ఉంటుంది, మేల్లో ఒకలాగా ఉంటుంది. ఫీమేల్లో ఎలా ఉంటుంది, X అండ్ Xగా ఉంటుంది. మేల్లో ఏంటిదంటే X అండ్ Yగా ఉంటుంది. సో మనం దాన్ని ప్లస్ అండ్ ప్లస్గా కూడా పెట్టుకోవచ్చు, ఎక్స్ని వైని మనం మైనస్గా పెట్టుకోవచ్చు. సో అందుకనే X ఇండికేట్స్ ప్లస్ అండ్ Y ఇండికేట్స్ మనకి మైనస్, ఓకేనా. ఇది మనకి బేసిక్, అంటే ఫీమేల్లో ఏముంటుంది మేల్లో ఏముంటుంది అని తెలుసుకున్నాం మనం ఇప్పుడు. మరి దాని గురించి ప్రాసెస్ గురించి. సో ఫస్ట్ నెక్స్ట్ ఏంటిది, గ్యామెట్స్ కదా. ఫీమేల్ గ్యామెట్ ఏంటి, ఫీమేల్ గ్యామెట్ అంటే ఏం లేదు, మెయిన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏంటి అని. ఫీమేల్ గ్యామెట్ ఏంటిది, ఎగ్ కదా. ఎగ్ ఆల్వేస్ క్యారీస్ X క్రోమోజోమ్. ఎగ్లో ఎప్పుడు మనకి X క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి, వేరే క్రోమోజోమ్ ఉండదు. కానీ మేల్లో ఏంటిదంటే 2 టైప్స్ ఉంటుంది, అదే మనం ఇక్కడ చూసినాం. ఏంటిది, ఒకటి X ఉంటుంది లేకపోతే Y ఉంటుంది, ఓకేనా. X అండ్ Y రెండు ఉంటాయి, బట్ ఇన్ ఫీమేల్ దెర్ షుడ్ బీ X, ఓకేనా. నెక్స్ట్ అసలు ఈ ఫర్టిలైజేషన్లోనే మనకు తెలుస్తుంది మనకి బేబీ గర్ల్ లేకపోతే బేబీ బాయ్ అనేది, ఓకేనా. సో మేల్ అండ్ ఫీమేల్ అండర్గో ఫర్టిలైజేషన్. దాంట్లో మనం ఏమనుకున్నాం, మేల్లో XY క్రోమోజోమ్ ఉంటుంది, ఫీమేల్లో XX క్రోమోజోమ్ ఉంటుంది. సో దాన్ని మనం డిఫర్ చేస్తే X అండ్ Y, X అండ్ Xగా తీసుకున్నాం. సో వెన్ X కంబైన్స్ విత్ X, ఇట్ ఈస్ అ గర్ల్. X అండ్ X గర్ల్ కదా. అదే వెన్ X కంబైన్ విత్ Y మనకేమొస్తుంది, X కంబైన్ విత్ Y మనకేమొస్తుంది అంటే బేబీ బాయ్ వస్తుంది. సో X అండ్ X, దీంట్లో ఉన్న X ఈ Xతోనైనా కంబైన్ అయితే మనకి ఫీమేల్ వస్తుంది. ఇందులో ఉన్న Y ఈ Xతోనైనా కంబైన్ అయితే మనకి మేల్ వస్తుంది. సో ఇట్ ఈస్ టోటల్లీ డిపెండింగ్ ఆన్ మేల్. ఎందుకంటే దీంట్లో ఉన్న ఏదైనా దీంతో కంబైన్ అయితేనే మనకి ప్రోడక్ట్ ఏంటి అని మనకి తెలుస్తుంది. సో అప్పట్లో ఉన్న బ్యాక్ స్టోరీ ఈజ్ రాంగ్. సో mainly a gender is determined by a male. Hope you understand the topic, and if there are any doubts please do comment, and meeku emana inkoka concept telusukovali anukunte kuda please comment in the comment section.